యావరేజెస్ తెలుసా మీకు? సగటు అంటామండి. ఎప్పుడో చిన్నప్పుడు మ్యాథమెటిక్స్‌లో చేశాం గదా! యావరేజ్ అంటే సపోజ్ 50/10 ఎంతంటే 5 గదండీ! యాక్చువల్‌గా 50 వాల్యూ ఎంత? 50. కానీ ఇక్కడికి యావరేజ్ వచ్చేసరికి 5 అయిపోయింది. 10 అంటే 10 పీపుల్‌తో యావరేజ్ చేశాం గదా! 10 అయిపోయింది. మన పరిస్థితి కూడా అంతేనండి. మీ వాల్యూ 50 కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. మీ వాల్యూ, మీ విలువ 50 అనుకుందాం. మీ చుట్టూ 10 మందున్నారు. వాళ్ళ వాల్యూ ఒక్కొక్కడిది 10 అనుకుందాం. మీరు వాళ్ళతో కలిసారు. లేకపోతే వాళ్ళు మీతో కలిసారు. అంటే మీ చుట్టూ అలాంటి వాళ్ళే ఉన్నారు. మీ వాల్యూ ఎంత అవుద్ది చెప్పండి? 50 అవుద్దా? 40 అవుద్దా? 30 అవుద్దా? 20 అవుద్దా? 10 అవుతుంది. కారణం ఏంటి? యావరేజ్ పీపుల్ అంటే అసామాన్యమైన వాళ్ళు, అద్భుతమైన వాళ్ళు ఉంటేనే కరెక్ట్ అని నేను అంటలేదు. కానీ చెక్ చేసుకోండి ఒకసారి. మీ చుట్టూ ఉన్నవాళ్ళు ఎవరు? ఏం ఆలోచిస్తున్నారు? ఎలా రెస్పాండ్ అవుతున్నారు? వాళ్ళ క్వాలిటీస్ ఏంటి? అంటే గొప్ప డబ్బున్న వాళ్ళు, గొప్ప తెలివితేటలున్న వాళ్ళని కాదు నేను అంటోంది. కష్టాలు, కన్నీళ్ళు వస్తే ఎలా ఫేస్ చేస్తారు? ఏదైనా ఇబ్బందొస్తే ఎలా ఫేస్ చేస్తారు? మీకేమాత్రం సపోర్ట్ ఇస్తారు? ఇవి కావాలి. అలాంటి వాళ్ళతో ఉండండి అని చెప్పడం నా ఉద్దేశం. లేదు వాళ్ళతోనే ఉంటానంటారా? మీ యావరేజ్ చూసుకున్నారుగా ఎక్కడుందో. సో, మరి మీ యావరేజ్ పెరగాలంటే మీకంటే మెరుగైన వాళ్ళు 100 ఉన్నవాడితో మీరు సావాసం చేస్తే